6 సంవత్సరాలు అమ్మాయిని ప్రేమించిన నీ ప్రేమ గొప్పదైతే, మరి 20 సంవత్సరాలు అమ్మాయిని కనిపెంచిన వాళ్ళ అమ్మా నాన్న ప్రేమ ఎలాంటిది? మరి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ మామయ్య, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా కానీ నీకు అగెనిస్ట్గా వచ్చి నువ్వు మా అమ్మాయితో తిరుగుతున్నావు, మా అమ్మాయితో చికాకు చేస్తున్నావు, నువ్వు మారు అని చెప్పి నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారంటే, నిన్ను ప్రేమించిన అమ్మాయి ఏదో మీ మ్యాటర్ ఇంట్లో తెలియగానే నీకు అగెనిస్ట్గా మాట్లాడిందని కాదు. అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని వాళ్ళకి తెలిసింది కాబట్టి నీ దగ్గరికి వచ్చారు. అమ్మాయి కూడా నీతో ఉంటుంది కాబట్టి వాళ్ళ నీ దగ్గరికి వచ్చి అడిగారు తప్ప ఏదో జస్ట్ మీ మ్యాటర్ తెలియగానే అమ్మాయి నీకు ఎగనెస్ట్ వచ్చిందని కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తావు? అసలు నీ దుడుకు రక్తమా? నాకు ఎగనెస్ట్గా చెప్తుందా? నేను నన్ను లవ్ చేస్తూ నాతో తిరిగి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని నాకు ఎగనెస్ట్గా పంపిస్తుందా? అని ఏం చేస్తారు? ఏంటి నేను ఒక్కనే మీ అమ్మాయితో తిరిగిన అనుకుంటాను? మీ అమ్మాయి నా వెనక తిరిగింది, మీ అమ్మాయి నాతో పడుకున్న ఫొటోస్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మా ఇద్దరు ఫొటోస్, ప్రైవసీ ఫొటోస్ కూడా ఉన్నాయి అని చెప్పి నువ్వు పెద్ద ఉడుకు రక్తం కదా, పెద్ద తోపు గల్లాగా మాట్లాడతావు. కానీ అక్కడ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో నువ్వు చూపించాల్సిన కోపం కాదు. ఎందుకంటే జస్ట్ నువ్వు 6 years లవ్ చేసినావు. 6 years లవ్ చేసినావు నువ్వే. నీ పిల్ల వేరేవాడితో మాట్లాడుతున్నాయి, వేరేవాడితో చాట్ చేస్తానే సీరియస్ అవుతావు. నా పిల్లతో నువ్వు మెసేజ్ చేస్తాను, నా పిల్లతో నువ్వు వాటర్ మాట్లాడడానికి అని చెప్పి రూడ్గా బిహేవ్ చేస్తూ అమ్మాయిని కంట్రోల్ చేయడానికి చూస్తావు. కానీ అదే పని 20 సంవత్సరాలుగా పెంచిన పేరెంట్స్ చేస్తే మాత్రం నీకు తప్పవుతుంది. ఫస్ట్ వాళ్ళు వచ్చి నిన్ను అడిగినప్పుడు అవును మేము తిరిగినాం, ఇప్పుడు ఏంది, అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మేము తిరిగిన ఫొటోస్ ఉన్నాయి, ఈవెన్ మా దగ్గర ప్రైవసీ ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పి అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళ పేరెంట్స్ ముందు బ్యాడ్ చేయడం కాదు లవ్ అంటే. ఎవరికైనా సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఏం చేయాలి? అవును కూడా ఇట్లా లవ్ చేసుకున్నాం, సరే మీకు నచ్చకపోతే కొంచెం డిస్టెన్స్గానే ఉంటాం అని చెప్పడమో, లేకపోతే సరే వాళ్ళు అన్నదంతా విని తిడితే పడి ఓకే అంకుల్ సరే ఇంకోసారి ఇలా రిపీట్ కాదులే అని చెప్పి వెయిట్ చేయాలి అమ్మాయి కోసం. ఎందుకంటే నిన్ను లవ్ చేసిన అమ్మాయి నీకు కాంటాక్ట్లో ఉండకుండా పోదు కదా, ఇప్పటికైనా తిరిగి నీ దగ్గరికి వస్తుంది, నీతో మాట్లాడతారు. ఆ టైం దాకా నువ్వేం చేయాలి? నీ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, నీ లైఫ్ మీద నువ్వు ఫోకస్ ఎలా చేయాలి, ఏం చేస్తే నీ లైఫ్లో సక్సెస్ అవుతా, ఆ ప్లాన్ మీద ఉండాలి తప్ప నేను పెద్ద మగాన్ని, అది వచ్చి నాతో బండింది అని చెప్పి అమ్మాయిని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం కాదు లవ్ అంటే. జస్ట్ ఎవడో వచ్చి నువ్వు మా అమ్మాయిని లవ్ చేస్తున్నాయని అడిగినంత మాత్రాన్ని నువ్వు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావు. సొంత అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అందరు చుట్టుముట్టి అమ్మాయిని టార్చర్ చేసి అమ్మాయిని చికా చేసి ఏంది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నప్పుడు అమ్మాయిని గురించి చెప్పకుండా ఉంటుందా? ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా సిచ్యువేషన్ తగ్గట్టు మనం బిహేవ్ చేయడం కాదు, ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందని చెప్పి ఆలోచించి ఆ సిచ్యువేషన్కి ఎగనిస్ట్ మనం పోకుండా ఒక విషయంలో తగ్గున్నంత మాత్రాన నీ లెవెల్ ఏం పడిపోదు. లవ్ చేయడం అంటే అమ్మాయి నీతో తిరిగి నీతో పండే అంత ఫ్రీడమ్ తెచ్చుకోవడం కాదు, అమ్మాయి రెస్పెక్ట్ ఎలా కాపాడుతున్నావు అనే దాంట్లోనే లవ్ ఉంటుంది.